ఇది చాలా దుర్మార్గమైన చర్య. మీకు ఒక సంఘటన జరిగింది నెల్లూరు జిల్లాలో. ఒక సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగితే అక్కడ వాస్తవం ఏంటనేది అక్కడ వాళ్ళని అడిగి ప్రూఫ్లు తీసుకోవాలి, లేకపోతే నిజ నిర్ధారణ చేసుకోవాలి. పరిస్థితిని వదిలిపెట్టి హైదరాబాద్లో ఉండే సాక్షి హౌస్కి వెళ్ళి అక్కడ ఎడిటర్నే మీరు టార్గెట్ చేశారంటే మీరు ఏ ఉద్దేశంతో ఉన్నారని చెప్పి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరే చెప్తా ఉన్నారు, లేని మద్యం కుంభకోణాన్ని కూడా దాన్ని సృష్టించాలనే భ్రమల్లో దాంట్లో భాగంగా మీరు ఎన్నో రోజులు మీ ప్రయత్నాలు చేశారు. కానీ ఒక్కసారి కూడా ఎక్కడ కూడా కోర్టుల్లో మీరు దాన్ని నిరూపణ చేయలేక ఈరోజు మీరు దాన్ని పక్కన పడేసే పరిస్థితికి వచ్చిన పరిస్థితుల్లో భగవంతుడే చూపించాడు. ఈరోజు మీకు రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతా ఉంది. ఈరోజు కల్తీ మద్యం అనేది వాస్తవం. మేము చెప్తా ఉన్నాం, మా కందుకూరు నియోజకవర్గంలో గత 3 నెలల క్రితమే గుడ్లూరు మండలంలో కల్తీ మద్యం డంపు దొరికితే ఆ రోజు మీరు ఎందుకు దాని మీద పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోలేదు? ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీని మూలాలు ఏంటనేది మీరు ఎందుకు ఆ రోజు లోతుగా కానీ వెళ్ళుండుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈరోజు రాష్ట్రంలో ఉండే 175 నియోజకవర్గాల్లో కుటీర పరిశ్రమల్లాగా ఈరోజు ఈ మద్యం దాన్ని తీసుకొచ్చి దాన్ని అక్కడ ఫిల్లింగ్ చేసి ఈరోజు బెల్ట్ షాపులు పంపుతా ఉన్నారంటే, షాపులకు పంపిస్తే కల్తీ మద్యం దొరికిపోతామని చెప్పి మీరు బెల్ట్ షాపులకు పంపించి ఈరోజు అమ్ముకుంటా ఉంటే ప్రభుత్వానికి ఆదాయం లేదు, ఒక పక్క ప్రజలకు వచ్చి అనారోగ్యంతో ఈరోజు చనిపోయే పరిస్థితి ఈరోజు వచ్చింది. దాన్ని ఎవరైనా సరే మీడియా దృష్టి తీసుకొచ్చినా లేకపోతే బయట ఎవరైనా మాట్లాడినా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తామని చెప్పి ఒక భయభ్రాంతులను గురి చేయడానికి మీరు ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇంతకంటే నీచమైంది ఇంకొకటి లేదు. ఎక్కడ పోయింది పోలీస్ వ్యవస్థ అంతా? పులివెందులో చిన్న ఎలక్షన్ వస్తే 700 మంది పోలీసులు వచ్చారే. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కల్తీ మద్యం ఉంటే అది మీ కంటికి కనపడలేదని అడుగుతా ఉన్నా. ప్యాకెట్ డెన్లు నడుస్తా ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో, మీ కంటికి కనిపించవు. మీ పత్రికల్లో, ఆంధ్రజ్యోతి పత్రికలో మా కందుకూరులో ప్యాకెట్ డెన్లు నడుస్తున్నాయని చెప్పి విత్ ఫోటోలు మ్యాటర్ కూడా రాస్తే వాళ్ళనేమనలేదే. మరి ఇక్కడ కల్తీ మద్యం దా చనిపోయారని చెప్పి సాక్షిలో వస్తే సాక్షి ఎడిటర్ మీద కేసులు పెడతారా మీరు? అక్రమ కేసులు ముఖ్యంగా సోషల్ మీడియా వాళ్ళని తీసుకుపోయి ఎట్టా పడతాడు ఇష్టారీతిన బాపట్ల జిల్లాలో నిన్న రాలగొట్టి తీసుకొచ్చిన పరిస్థితి చూసాం. ఈరోజు వాళ్ళ మీద కేసులు సాధారణంగా ఏదో ఆ గ్రామాల్లోనో మండలంలో జరిగిన పరిస్థితుల్ని వాళ్ళ సోషల్ మీడియా వేదికల ద్వారా వాళ్ళు చెప్తే దాన్ని అన్ని మాటలు మాట్లాడిన బాలకృష్ణని మాత్రం ఏమనరు, కానీ దాని గురించి ప్రస్తావించిన వాళ్ళు మాత్రం తీసుకెళ్లి జైలు వేసి కొట్టిన పరిస్థితి ఈరోజు మేము చూసాం. అదేవిధంగా చిన్న చిన్న ఇన్సిడెంట్లు పత్రికల్లో, మండలాల్లో జరుగుతాయి, గ్రామాల్లో జరుగుతాయి, నియోజకవర్గాలు జరుగుతాయి. వాటిని అక్కడ రిపోర్టులు అందరూ కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తే మీరు ఎడిటర్ని తీసి అరెస్ట్ చేయాలని చూస్తారా? ఎవరిని భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటున్నారు మీరు? మీకు ఇన్ని ఛానళ్లు ఉన్నాయి, కానీ ఇంకా సాక్ష్యం చూసి ఈ రోజు కూడా వణికిపోతున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలో, అసలు మీరు ఏ దారిలో పోతా ఉన్నారో మీరు ఆలోచించండి. ఈరోజు సోషల్ మీడియా